హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. గ్యాస్ సిలిండర్లు వాడేవారు ప్రతి ఒక్కరూ ఈ ఒకటి మీరు మనకు ఏప్రిల్ 31వ తేదీలోగా మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక మీకు అందేటటువంటి సబ్సిడీ కానివ్వచ్చు, ఒకవేళ మీకు అందేటటువంటి ఏ బెనిఫిట్స్ కానివ్వచ్చు గ్యాస్ పైన, అలాగే మీకు మీ కనెక్షన్ కూడా రద్దు అయ్యే అవకాశం అయితే ఉంది. అసలు మనం ఏం చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి, పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్‌ను ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఇది దేశవ్యాప్తంగా సంబంధించినటువంటి రూలు. ఇది మన యొక్క తెలంగాణ ప్రభుత్వం పెట్టినటువంటి రూల్ అయితే కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు పెట్టినటువంటి రూలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గ్యాస్ సిలిండర్ యూజ్ చేసుకొని వంట వండుకోవడము లేదా ఎలాంటివి కూడా యూజ్ చేసుకున్నా కానీ తప్పనిసరిగా మీకు గ్యాస్ సిలిండర్ ఉంటే తప్పనిసరిగా ఈ ఒక్కటి చేసుకున్నారో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ చేసుకొని ఉంటే కనుక మీరు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ చేసుకోకపోతే మీరు తప్పనిసరిగా చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లల్లో వాడే గ్యాస్ సిలిండర్లు, ఎగ్జాంపుల్ హెచ్పి గ్యాస్ సిలిండరు, ఇండియన్ గ్యాస్ సిలిండరు, అలాగే నెక్స్ట్ భారత్ గ్యాస్ సిలిండర్, ఇంకా ఇతర కంపెనీలు ఉండవచ్చు. అయితే మీరు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పి గ్యాస్ సిలిండర్ వాడుతున్నారనుకోండి, మీరు హెచ్పి గ్యాస్ ఆఫీస్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఈకేవైసీ అయిందా లేదా అనేది వాళ్ళని అడగండి. ఒకవేళ ఈకేవైసీ అయ్యి ఉంటే కనుక వాళ్ళు వితిన్ మినిట్స్లోనే మీకు చెప్పడం అయితే జరుగుతుంది మీకు ఈకేవైసీ అయిందని. ఒకవేళ మీకు ఈకేవైసీ కాకపోయి ఉంటే కనుక వాళ్ళే చెప్పేస్తారు. ఏంటంటే మీకు ఈకేవైసీ కాలేదు, మీరు ఈ విధమైనటువంటి ఫామ్స్ అంటే ఆధార్ కార్డు కానివ్వచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ప్రెజెంట్ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ అనేది తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అలాగే గ్యాస్ బుక్ కూడా మీరు తీసుకొని అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అక్కడికి వెళ్తే కనుక వాళ్ళు సిస్టంలో చెక్ చేసి మీకు ఈకేవైసీ కాకపోయి ఉంటే కనుక మీ యొక్క వేలిముద్ర అనేది తీసుకొని మీ మొబైల్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ జస్ట్ వాళ్ళైతే ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేస్తే కనుక వితిన్ మినిట్స్లో ఈకేవైసీ అనేది అయిపోతుందండి. ఇలా మీరు ఈకేవైసీ చేసుకోవడం ద్వారా ఏంటంటే మీ యొక్క గ్యాస్ కనెక్షన్ యాక్టివేషన్లో ఉంది. ఎవరైతే గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద అయితే ఉందో అతను యాక్టివ్ అంటే ఉన్నారు అని చెప్పేసి గవర్నమెంట్కి ఒక ఇంటిమేషన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఈకేవైసీ చేసుకోకుండా అలానే ఉంటే కనుక గవర్నమెంట్ ఉద్దేశంలో ఏంటంటే ఇతను చనిపోయారు, ఇతను లేరు అని చెప్పేసి ఐడెంటిఫై అయితే చేస్తారు. దీని ద్వారా ఏంటంటే మీ గ్యాస్ కనెక్షన్ అనేది రద్దు అవుతుంది. మీ యొక్క సబ్సిడీ ఏదైతే అంటే కొంతమందికి మాకు ఇంకా సబ్సిడీ అందడం లేదని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు. ఒకవేళ సబ్సిడీ అందే వాళ్ళు కానివచ్చు, ఈరోజు రేపు మేబీ అందొచ్చు సబ్సిడీ అనేది. ఎప్పుడైనా అందని ఇది పక్కన పెడితే కనుక మీకు బెనిఫిట్స్ ఏదైతే గ్యాస్ సిలిండర్ పైన అయితే అందుతుందో అది కూడా అందే అవకాశం అయితే చాలా వరకు తక్కువగా అయితే ఉంటుంది ఈకేవైసీ చేసుకోకపోతే. తప్పనిసరిగా చేసుకోండి ఫ్రెండ్స్. ఏప్రిల్ 31వ తేదీ వరకు మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.